సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. నూతన సంవత్సరం ప్రారంభం కావడంతోనే మొగిలి ఘాట్ రోడ్ లో నేను ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల గత సంవత్సరంలో మనం తీసుకుంటే సుమారు 5 మేజర్ ఇన్సిడెంట్లు అక్కడ మొగిలి ఘాట్ రోడ్ లో జరిగింది. దీనిపైన జిల్లా ఎస్పీ కూడా డిసెంబర్ 31వ తేదీన ఏర్పాటు చేసిన నేరాల రౌండప్ కార్యక్రమంలో చెప్పారు. నూతన సంవత్సరంలో కూడా మొగిలి ఘాట్ రోడ్ లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో కూడా ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు అక్కడ వెళ్లి పరిస్థితులను అనాలిసిస్ చేసి ఆ ప్రదేశంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. కానీ అది సరిపోదు, మరింత కూడా కొన్ని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కూడా ఎస్పీ గారు దీనిపైన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఈ సంవత్సరం కూడా అమలవుతుంది. కానీ ఎప్పుడు అధికారులపైనే ఆధారపడకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహన దారులు కావచ్చు, లేదా కారులో వెళ్లే వాళ్ళు కావచ్చు, లేదంటే బస్సులు లారీలో వెళ్లే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలను పాటించడం, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, అక్కడ రోడ్డు నిబంధనలను ఎవరైతే అధికారులు సూచించారో వాటిని పాటించడము, ఇలాంటివి కానీ మనం చేపట్టగలిగితే ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాల నివారణకు మనం కూడా సహకరించిన వాళ్ళు అవుతాం. నిన్న మనం చూసినట్లయితే ఒక ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న టెంపోను గుద్ది అక్కడే పక్కనున్న డివైడర్ పైన వెళ్లి ఓం శక్తి భక్తుల బృందం 15 మందికి బాగా తీవ్ర గాయాలు ఏర్పడింది. వాళ్ళు కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి కూడా తమిళనాడు మేల్మరువతూరుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొగిలి ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. మరి ఈ ప్రమాదం జరగడానికి పూర్తిగా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే కారణమని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వాహనదారుల నిర్లక్ష్యాన్ని వీడి రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాళ్ళు డ్రైవింగ్ చేస్తారో ఖచ్చితంగా మనం కూడా రోడ్డు నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించే వాళ్ళు అవుతాం. అధికారులు కూడా వాళ్ళ సైడ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలోనైనా రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం.